Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 February 28. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్కరికి అండ్ స్కూలర్స్ అండ్ ఎడ్యుకేటివ్ వారికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనకి డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. రోజు కరెంట్ అఫైర్స్ మీరు రాసుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా ప్లస్ అవుతుంది నాన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అండ్ ఫస్ట్ వన్ జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? మరి ఇంటర్నేషనల్ స్పేస్ డే ఏ రోజు జరుపుకుంటాం? అంటే ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? జాతీయ సైన్స్ దినోత్సవం అయితే February 28. అదే ఇంటర్నేషనల్ సైన్స్ డే ఏ రోజు జరుపుకుంటాం? ఇవన్నీ చూద్దాం. అసలు సైన్స్ డే జరుపుకోవడానికి రీజన్ ఏంటమ్మా? సివి రామన్ 1928లో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. సివి రామన్కి నోబెల్ అవార్డు ఏ ఇయర్లో వచ్చింది? భారతరత్న అవార్డు ఏ ఇయర్లో వచ్చింది? పాస్ట్ సైన్స్ డే ఏ ఇయర్లో కండక్ట్ చేశారు? ఏ ఇయర్లో జరుపుకున్నారు? ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, యుఎన్ఓలో హిందీ ప్రాజెక్టు పొడిగింపు. ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషని అధికార భాషగా చెయ్యండి అని భారతీయులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. యుఎన్ఓలో 7వ అధికార భాషగా రాబోతుంది అప్కమింగ్. ప్రస్తుతం యుఎన్ఓలో అధికార భాషలు 6 ఉంటాయి కదా. 7వ అధికార భాషగా భారత్ నుండి హిందీ భాషకు ప్రాధాన్యత దక్కుతుంది అప్కమింగ్. నెక్స్ట్ వన్, ఆస్ట్రియా ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ వార్తలో ఉన్నారు. నెక్స్ట్ వన్, జాబిలిపైకి డ్రోన్ అంటే చంద్రునిపైకి మరి ఇటీవల కాలంలో డ్రోన్ ఎవరు పంపించారు? నెక్స్ట్ వన్, పిల్లులకు సోకిన బాడుపులు. పిల్లలకు కాదు, పిల్లులకు సోకిన బాడుపులు అంటే మనకి కోళ్ళకు వస్తుంది. కానీ దేశంలో తొలిసారిగా పిల్లులకు ఏ రాష్ట్రంలో వచ్చిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. బాడుపులు అంటే H5N1 అంటాం. H5N1. అదే H1N1 అంటే మనకి సైన్ ఫ్లూ అంటాం. బర్డ్ ఫ్లూ వైరస్ H5N1. మరి దేశంలో తొలిసారిగా పిల్లులకు ఏ రాష్ట్రంలో సోకింది? మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తు రావాలి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే జరుపుకోవడానికి కారణము సివి రామన్ గారు 1928 February 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు. 1928 February 28న సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు నాన్న. మరి పాస్ట్ సైన్స్ డే ఏ ఇయర్లో కండక్ట్ చేసాం? పాస్ట్ సైన్స్ డే 1987 నుండి జరుపుకుంటున్నాం. మరి సివి రామన్ గారికి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు ఆయనకి నోబెల్ అవార్డు ఏ ఇయర్లో వచ్చిందంటే 1930 వచ్చింది. మరి సివి రామన్కు భారతరత్న అవార్డు కూడా వచ్చింది 1954లో. భారతరత్న అవార్డుని ఏ ఇయర్లో ప్రారంభించారు? 1954లో ప్రారంభించారు. ఒక ఇయర్లో భారతరత్న అవార్డు ఎంతమందికి ఇవ్వచ్చు? 3 మెంబర్స్కి ఇవ్వచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువగా కూడా ఇవ్వచ్చు నాన్న. మరి 1954లో 3 మెంబర్స్కి వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి సి రాజగోపాలాచారి. మరి అవార్డు పొందిన తొలి సైంటిస్ట్, పాస్ట్ సైంటిస్ట్ ఎవరు అంటే సివి రామన్. మరి ఈ అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ ముగ్గురికి 1954లో భారతరత్న అవార్డు వచ్చింది. సివి రామన్కు నోబెల్ అవార్డు 1930లో వచ్చింది ఫిజిక్స్ కేటగిరీలో. నెక్స్ట్ భారతరత్న అయితే 1954 అని గుర్తుపెట్టుకోవాలి. మరి పాస్ట్ సైన్స్ డే ఏ ఇయర్లో జరుపుకున్నాం? 1987. 2025 థీమ్ అంటే ఇతివృత్తము, ఇంపార్టెన్స్. మరి గమనిస్తే ఎంపవరింగ్ ఇండియా యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది అప్కమింగ్ 2047 నాటికి. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047 మారబోతుంది. ఎందుకు ఆ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుందంటే మరి ఆ ఇయర్కి ఏర్పాటు అయినప్పటికీ అంటే మన ఇండిపెండెన్స్ డే ఏర్పాటు అయినప్పటికీ అంటే 100 years అవుతుంది. భారత స్వతంత్రం ఏర్పాటై 2047 నాటికి 100 years అవుతుంది.
ఈ సందర్భంగా వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం యొక్క టార్గెట్నా. ఫస్ట్ సైన్స్ డే 1987. మరి సైన్స్ అవగాహన పైన ఇచ్చే అవార్డులు మనకు తెలుసు. అంటే సైన్స్ రంగంలో ప్రాధాన్యత ఉన్న వ్యక్తులకి ఒక అవార్డు ఇచ్చేవారు గతంలో. శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు ఇచ్చేవారు. ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు ప్లేస్లోనే కొత్త అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అవార్డుల పేరేమంటామంటే అండ్ విజ్ఞాన్ అవార్డులు అంట. విజ్ఞాన పురస్కారాలు. శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు ప్లేస్లో ఏమి ఇస్తున్నారు? విజ్ఞాన పురస్కారాలు ఇస్తున్నారు. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2024లో విజ్ఞాన పురస్కారం ప్రారంభించారు. దాంట్లో విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన యువ పురస్కార్, నెక్స్ట్ వన్ విజ్ఞాన్ రత్న, నెక్స్ట్ వన్ విజ్ఞాన్ థీమ్. అంటే ఎవరైతే సైన్స్ రంగంలో ప్రాధాన్యత ఉంటుందో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాధాన్యత కలిగి ఉంటారో వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు. ఈ అవార్డుని 2024 నుంచి ఇస్తున్నారు. విజ్ఞాన శ్రీ, నెక్స్ట్ వన్ విజ్ఞాన యువ, విజ్ఞాన్ రత్న, విజ్ఞాన థీమ్. ఓవరాల్గా విజ్ఞాన అవార్డులు 2024లో 34 మందికి ఇచ్చారమ్మా. 34 మందికి అవార్డులను ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అవార్డులను 2024లో 33 మందికి ఇచ్చారు. 33 మెంబర్స్కి ఇచ్చారు. దీంట్లో విజ్ఞాన శ్రీ 13 మందికి ఇచ్చారు. విజ్ఞాన యువ పురస్కారం ఎంతమందికి ఇచ్చారు? 18 మందికి ఇచ్చారు. 18 మెంబర్స్. విజ్ఞాన్ రత్న ఒకరికి ఇచ్చారు. విజ్ఞాన టీమ్ అవార్డు ఒక బృందానికి ఇచ్చారు. చంద్రయాన్ 3 బృందానికి ఇచ్చారు. మరి 13, 18 అంటే 31, 1 అంటే 33 మొత్తం. ఓవరాల్గా 33 అవార్డ్స్ ఇచ్చారు. మరి విజ్ఞాన్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారు? 2024లో విజ్ఞాన్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారు? చాలా ఇంపార్టెంట్. గోవిందరాజన్ పద్మనాభన్కి ఇచ్చారు. విజ్ఞాన్ థీమ్ అవార్డు 2024లో చంద్రయాన్ 3 బృందానికి ఇచ్చారు. చంద్రయాన్ 3 బృందం ఎందుకంటే 2023లో చంద్రయాన్ 3 అనేది విజయం సాధించింది భారతదేశం. ఈ ప్రయోగానికి గుర్తింపుగా 2024లో ఈ అవార్డు ఇచ్చారు. విజ్ఞాన్ థీమ్ అవార్డు చంద్రయాన్ 3 బృందానికని ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మరి ఇంటర్నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరము మనకి నవంబర్ 10వ తారీఖున ఇంటర్నేషనల్ సైన్స్ డే. అదే డిసెంబర్ 10 అయితే నోబెల్ అవార్డు ఇచ్చే రోజు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న నోబెల్ అవార్డ్స్ ఇస్తారు. ఆ డిసెంబర్ 10 ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము డిసెంబర్ 10వ తారీఖున జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇలా సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఉండాలి నాన్న. మరి ఫిబ్రవరి మంత్లో ఇంపార్టెన్స్ డేట్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకుంటే, February 2 ఏంటి? వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. February 2. February 4 ఏంటి? ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటాం. February 10 నేషనల్ డీవార్మింగ్ డే, జాతీయ నులిపురుగుల దినోత్సవం. February 13 నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవం. ఆ February 13 మరొక ఇంపార్టెన్స్ వరల్డ్ రేడియో డే, February 13. February 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం. February 28 నేషనల్ సైన్స్ డే. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అత్యంత విలువైన టాప్ 10 భారత బ్రాండ్లు అంట. ఇక్కడ మనం గమనిస్తే 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బ్రాండ్ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఏ పేరుతో విడుదల చేసిందంటే బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్ 2025. మా బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్ 2025 పేరుతో రిపోర్ట్ని 2025 రిలీజ్ చేసింది. దీంట్లో టాప్ 5 సంస్థలు భారతదేశం తర్వాత చూద్దాం. దీంట్లో టాప్ 5 ఉన్న సంస్థలు ఏంటంటే అత్యంత వాల్యూ ఉన్న బ్రాండ్లు ఉన్న సంస్థలు. అండ్ ఫస్ట్ వన్ యాపిల్ ఉంది నాన్న, సెకండ్ వన్ మైక్రోసాఫ్ట్, అండ్ థర్డ్ వన్ గూగుల్, ఫోర్త్ వన్ అమెజాన్, ఫిఫ్త్ వన్ వాల్మార్ట్. ఫస్ట్ వన్ యాపిల్, సెకండ్ వన్ మైక్రోసాఫ్ట్, అండ్ థర్డ్ వన్ గూగుల్, ఫోర్త్ వన్ అమెజాన్,
5th వన్ వాల్మార్ట్, 6th ప్లేస్లో ఏముందంటే సామ్సంగ్ ఉందమ్మా. ఒక 2020 సంవత్సరానికి సంబంధించిన ఆయన టాప్ 6 బ్రాండ్స్. మరి మన ఇండియాకి సంబంధించిన 10 బ్రాండ్లు చూసుకుంటే టాప్ 10 చూద్దాం. మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ అమ్మ టాటా గ్రూప్ ఉంది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 60వ ర్యాంకు. సెకండ్ వన్ ఇండియాలో ఇన్ఫోసిస్ ఉందమ్మా. ఇన్ఫోసిస్ ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా 132 ఉంది. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ హెచ్డిఎఫ్సి ప్రపంచవ్యాప్తంగా 164, మన ఇండియాలో థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఎల్ఐసి ఓవరాల్గా 177 ప్రపంచవ్యాప్తంగా. ఫిఫ్త్ వన్ రిలయన్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 237. నెక్స్ట్ వన్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఉందమ్మా. సిక్స్త్ వన్ ఓవరాల్గా 241. నెక్స్ట్ వన్ హెచ్సిఎల్ ఈ 7th ప్లేస్లో ఉంది అండ్ ప్రపంచవ్యాప్తంగా 262. నెక్స్ట్ వన్ 8 ఎయిర్టెల్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా 292 ర్యాంకు. నెక్స్ట్ వన్ లారెన్స్ అండ్ టర్బో, దాన్ని L&T అని పిలుస్తారు, మరి ప్రపంచవ్యాప్తంగా 316. నెక్స్ట్ వన్ మహేంద్ర గ్రూపు ప్రపంచవ్యాప్తంగా 330 అమ్మ. మరి ఇటీవల కాలంలో ఏ పేరుతో రిలీజ్ చేశారు? బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 50 2025 పేరుతో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. యుఎన్ఓలో హిందీ ప్రాజెక్టుకు పొడిగింపు. ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో భారతదేశం యొక్క అధికార భాష ఏంటి? హిందీ భాష. మరి హిందీ భాషకి ప్రాధాన్యత ఇవ్వాలి, యుఎన్ఓలో అధికార భాషగా గుర్తించండి అని భారతదేశం ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. యుఎన్ఓలో 7వ అధికార భాషగా గుర్తింపు ఇవ్వనున్నారు, అప్కమింగ్ ఇస్తారన. మరి ఇప్పుడు యుఎన్ఓ నుంచి హిందీ వార్తలను ప్రచారం చేయడంతో పాటు భాషను మరింత మందికి ఏడ్చే ప్రాజెక్టుపై భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ సంతకం చేశారు. భారతదేశ ప్రతినిధి పర్వతనేని హరీష్ సంతకం చేశారు నాన్న. అంటే మరి యుఎన్ఓలో హిందీ వార్తలు చదువుతారు. మరి హిందీ వార్తలు అంటే భారతదేశానికి గొప్పతనం నాన్న. భాషను ఇంకా ప్రాధాన్యత పెంచడం కోసం భారతదేశం యొక్క అధికార భాష హిందీ భాషను ప్రపంచ దేశాలు తెలియజేయడానికి అయితే ఈ ప్రాజెక్ట్ అనేది దాని గడువు ఇంకా పెంచారు. ఇప్పుడు నెక్స్ట్ 2025 ఏప్రిల్ 1 నుంచి 2030 మార్చి 31 వరకు అమలు ఉంటుంది. మరి దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్కి అంటే యుఎన్ఓకి భారత్ ప్రతి సంవత్సరం ఎంత చెల్లిస్తుంది? చాలా ఇంపార్టెంట్, 13 కోట్లు చెల్లిస్తుందమ్మా. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టు కోసం భారత్ ప్రతి సంవత్సరం 13 కోట్ల నిధులు అందిస్తుంది అంట. మరి యుఎన్ఓ అన్నాం అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 ఇంపార్టెన్స్ యుఎన్ఓ డే. ఈ అక్టోబర్ 24 మరొక ఇంపార్టెన్స్ వరల్డ్ పోలియో డే, ప్రపంచ పోలియో దినోత్సవం జరుపుకుంటాం. ప్రస్తుతం యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య 193. మరి యుఎన్ఓలో చేరిన చివరి దేశం అంటే 193వ దేశం సౌత్ సూడాన్. ఈ సౌత్ సూడాన్ 2011లో చేరింది. యుఎన్ఓలో ప్రారంభంలో ఎన్ని దేశాలు ఉండి? 51 కంట్రీస్ ఉండేవి. ఈ 51 కంట్రీ పోలాండ్. యుఎన్ఓలో చేరిన 51వ దేశం పోలాండ్. ఈ పోలాండ్ క్యాపిటల్ వార్సా. యుఎన్ఓ అధికార భాషలు గుర్తుపెట్టుకు ఏబిసి. మా యుఎన్ఓ అధికార భాషలు ఏసీఎఫ్ఆర్ఎస్ అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. యుఎన్ఓ ప్రస్తుతం 6 అధికార భాషలు, 7వ అధికార భాషగా హిందీ రాబోతుంది. ప్రపంచ హిందీ భాష దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 10వ తారీఖున జరుపుకుంటాం. మరి నేషనల్ హిందీ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం. జాతీయ హిందీ భాష దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న జరుపుకుంటాం. జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. 1977లో యుఎన్ఓలో ప్రసంగించిన యుఎన్ఓలో హిందీలో మాట్లాడిన 2వ భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ మనకి 2014లో మాట్లాడడం జరిగింది. మరి యుఎన్ఓ సాధారణ సభ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో జరుగుతుంది. 2024లో జరిగిన సాధారణ సభ 79వ సాధారణ సభ. మరి 79వ సాధారణ సభ యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే ఫిలిమాన్ యాంగ్. యుఎన్ఓ 79వ సాధారణ అధ్యక్షుడు లేదా యుఎన్ఓ 79వ సాధారణ సభకు అధ్యక్షుడిగా ఫిలిమాన్ యాంగ్. ఏ దేశం అంటే కెమెరన్. మరి యుఎన్ఓ 2023వ సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించిందంటే అంతర్జాతీయ
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది. ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది. మరి 2025 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది యుఎన్ అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ క్వాంటమ్ సైన్స్. మరి 2025 సంవత్సరాన్ని యుఎన్ఓ ఎలా ప్రకటించిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకో, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటించింది. 2025 యుఎన్ఓ ప్రకటించిందని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారంటే పర్వతనేని హరీష్ గారు పనిచేస్తున్నారు నాన్న. మరి యుఎన్ఓ ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? ఆంటోనియో గుటెరస్ ఇది పోర్చుగల్ దేశం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఆస్ట్రియా ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్. మనకి ఇటీవల కాలంలో జర్మనీ ఛాన్సలర్గా ఒక వ్యక్తి వచ్చారు. జర్మనీ ఛాన్సలర్గా వచ్చిన వ్యక్తి ఫెడ్రిక్ మెర్జ్ లేటెస్ట్గా రావడం జరిగింది. ఫెడ్రిక్ మెర్జ్ కన్నా ముందున్న వ్యక్తి ఓలాఫ్ స్కోల్జ్ ప్లేస్లో వచ్చింది ఫెడ్రిక్ మెర్జ్. దేనికి? జర్మనీ. ఆ జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అని చెప్పుకున్నాం, బెర్లిన్. ఇప్పుడు ఆస్ట్రియా ఛాన్సలర్గా ఒక వ్యక్తి రావడం జరిగింది, క్రిస్టియన్ స్టాకర్. మరి గమనిస్తే ఐరోపా దేశం ఆస్ట్రియా కొత్త ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ వచ్చారు. అక్కడ మరి ఆస్ట్రియాలో అతిపెద్ద పార్టీ అయిన ఫ్రీడమ్ పార్టీ అక్కడ ఫెయిల్ అయిందమ్మా. ఫ్రీడమ్ పార్టీ అనేది అక్కడ విఫలమైంది. అందువలన క్రిస్టియన్ స్టాకర్ గారు ఇక్కడ మనకి అధ్యక్షుడిగా వచ్చారు. అంటే అధ్యక్షుడు మీన్స్ ఛాన్సలర్. నెక్స్ట్ మనం గమనిస్తే ఆస్ట్రియన్ పీపుల్స్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ, లిబరల్ నియో పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఒక 3 పార్టీలు కలిపి. అంటే ఎప్పుడైతే ఈ పార్టీ ఫెయిల్ అయిందో ఫ్రీడమ్ పార్టీ అనేది, ఈ 3 పార్టీలు కలిసి కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలని వార్తల్లోకి వచ్చాయి. మరి క్రిస్టియన్ స్టాకర్ ఏ పార్టీ అంటే ఆస్ట్రియన్ పీపుల్స్ పార్టీ నాన్న. నెక్స్ట్ ఆస్ట్రియా రాజధాని వియన్నా అంటే మనకు గుర్తు రావాల్సింది ఐఏఈఏ గుర్తు రావాలి. ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీన్నే అణుశక్తి అంటాం కదా. అంటే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చేస్తుందంటే అణుశక్తి కోసము, అంటే అణుశక్తిని శాంతియుతంగా అమలు చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఐఏఈ అనే సంస్థ 1957లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వియన్నా అంటే ఆస్ట్రియా రాజధాని వియన్నా. ప్రెసిడెంట్ ఐఏఈఏ ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే రాసెల్ మారియానో గ్రాసి గారు పనిచేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మన జాబిలిపైకి డ్రోన్ అనే వార్తల్లో రావడం జరిగింది. అంటే చంద్రునిపైకి డ్రోన్ పంపించారు. ఇటీవల కాలంలో చంద్రునిపైన అడుగుపెట్టిన దేశాలు మనం గమనిస్తే చంద్రునిపైన అడుగుపెట్టిన తొలి దేశం ఏంటంటే అమెరికా, సెకండ్ వన్ రష్యా ఉంది, థర్డ్ వన్ చైనా ఉంది, 4th ప్లేస్ ఇండియా ఉంది, 5th ప్లేస్ మనకి ఎవరు ఉన్నారంటే జపాన్ ఉంటుంది నాన్న. జపాన్ దేశం అనేది ఉంటుంది. అయితే మరి చంద్రునిపైన అడుగుపెట్టిన తొలి దేశం ఏంటి? యుఎస్ఏ. మరి చంద్రునిపైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం అయితే మన ఇండియా. 2023 ఆగస్టు 23వ తారీఖున అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువాన్ని తాకింది. అదే చంద్రయాన్ 3 ప్రయోగము. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకి అక్కడ నుంచి మట్టిని సేకరించిన దేశం, మట్టి ఆనవాళ్ళు తీసుకునే దేశం అయితే మనకి చైనా 2024లో షాంఘై 6 మిషన్ ద్వారా. ఇప్పుడు అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ జాబిలిపైకి డ్రోన్ పంపించింది. మరి చంద్రుడిని దక్షిణ ధ్రువంపై దిగేలా అథీనా అనే ఒక ల్యాండర్ను ప్రయోగించింది. చంద్రుడిని దక్షిణ ధ్రువం పైన పంపించిన ఒక ల్యాండర్ పేరు అథీనా.
మరి అథీనా ల్యాండర్తో పాటుగా ఒక డ్రోన్ కూడా పంపించారు. అంటే ల్యాండర్ అనుకుంటే ల్యాండర్లో ఒక డ్రోన్ కూడా పంపించారు. మరి ఈ ల్యాండర్లో ఒక డ్రోన్ పంపించారు. డ్రోన్ ఎప్పుడైతే చంద్రుని పైన ల్యాండర్ ల్యాండ్ అయిందో అప్పుడు వెంటనే ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత అంటే చంద్రుని పైన అడుగు పెట్టిన తర్వాత 10 minutes తర్వాత ఒక డ్రోన్ బయటకు వస్తుంది. నెక్స్ట్ ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయిన అదిన నుండి గ్రేస్ అనే చాలా ఇంపార్టెంట్ గ్రేస్ అనే 3 అడుగుల డ్రోన్ బయటకు వచ్చి చంద్రునిపైకి ఎగురుతుందంట. మా ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అథీనా నుండి గ్రేస్ అనే 3 అడుగుల డ్రోన్ బయటకు వచ్చి చంద్రునిపైకి ఎగురుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, చంద్రునిపైకి పంపించిన ల్యాండర్ పేరు అథీనా, మరి డ్రోన్ పేరు అయితే గ్రేస్ క్వశ్చన్ అడగొచ్చు. అంటే ఇటీవల కాలంలో గ్రేస్ అనే డ్రోన్ని చంద్రునిపై పంపించిన దేశము అంటే అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ. ఏ రాకెట్ ద్వారా పంపించామంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఫాల్కన్ 9 రాకెట్ అంటే మనకు గుర్తు రావాల్సింది, ఫాల్కన్ 9 రాకెట్ ఎవరిది అంటే స్పేస్ ఎక్స్ ఫౌండర్. ఈ స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఫాల్కన్ 9 రాకెట్. ఈ ఫాల్కన్ 9 రాకెట్ అంటే దాని గతంలో గుర్తు రావాల్సింది అండ్ పోలరిస్ డాన్ మిషన్ గుర్తు రావాలి. పోలరిస్ డాన్ మిషన్ అంటే చంద్రుని పైకి కాకుండా మరి అంతరిక్ష రంగంలో తొలి స్పేస్ వాక్ అంటాం. అంటే నడవటం, అంటే అంతరిక్ష రంగంలో నడవడానికి మనకి పోలరిస్ డాన్ మిషన్ ద్వారా ఒక 4 members పంపించారు. 4 members అంటే ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ అంటే అంతరిక్ష రంగంలో నడవటానికి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 members పంపించారు. ఆ 4 members జారెడ్ ఐజాక్ మాన్, నెక్స్ట్ వన్ సారా గిల్లిస్, నెక్స్ట్ అన్నా మెనోన్, నెక్స్ట్ వన్ స్కాట్ కిడ్. ఈ 4 membersని మరి ఏ పేరుతో పంపించారు? పోలరిస్ డాన్ మిషన్ పేరుతో పంపించారు. ఏ రాకెట్ అంటే ఫాల్కన్ 9 రాకెట్. ఫాల్కన్ 9 రాకెట్ అంటే స్పేస్ ఎక్స్ ఫౌండర్ది, ఎలన్ మస్క్ అని గుర్తు రావాలి. ఇలా సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఉండాలి. చంద్రుని పైన అడుగుపెట్టిన వరుస 5 దేశాలు మనం చూసుకుంటే USA, సెకండ్ వన్ రష్యా ఉంది, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ మన ఇండియా, ఫిఫ్త్ వన్ జపాన్. మరి చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969. ఏ దేశం అంటే అమెరికా. మరి చంద్రుని పైన అడుగుపెట్టబోతున్న అప్కమింగ్ ఉమెన్ అంటే క్రిస్టినా కోచ్. ఈమెది ఏ దేశం అంటే అమెరికా. చంద్రునిపైకి అడుగుపెట్టిన వ్యక్తులు ఉన్నారు కానీ ఇప్పటివరకు మహిళలు ఎవరు లేరు. అప్కమింగ్ వెళ్తుంది క్రిస్టినా కోచ్. నెక్స్ట్ వన్ పిల్లులకు సోకిన బర్డ్ ఫ్లూ. దేశంలో తొలిసారిగా పిల్లులకు బర్డ్ ఫ్లూ అంటే కోళ్ళకు వస్తుంది, మాట్లాడుకున్న కోళ్ళకు వస్తుంది వ్యాధి అంటాం. మరి తొలిసారిగా పిల్లులకు ఏ రాష్ట్రంలో వ్యాపించింది? దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్లో ఛింద్వారా జిల్లా. మరి ఇప్పుడు పిల్లులకి సోకితే ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే తీవ్రమైన జ్వరము, నెక్స్ట్ ఆకలి లేకపోవడం, అలసట ఉంటుంది. బర్డ్ ఫ్లూ అంటే గుర్తు రావాల్సిన H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించి ఉందని వ్యాధి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే H1N1 అంటే స్వైన్ ఫ్లూ. మనకి స్వైన్ ఫ్లూ అంటే పందుల ద్వారా వస్తుంది. బర్డ్ ఫ్లూ అయితే కోళ్ళ ద్వారా వస్తుందని మనకు తెలుసు. నెక్స్ట్ వన్ లంపీ స్కిన్ అంటాం. లంపీ స్కిన్ వ్యాధి అంటే పశువులకు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా గులెన్ బారే సిండ్రోమ్ వాడుతుంది. గులెన్ బారే సిండ్రోమ్ ఇది మహారాష్ట్రలో వ్యాపించి ఉంది. మరి గులెన్ బారే సిండ్రోమ్ తొలి మరణము మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సెబీ చీఫ్గా తుహిన్ కాంత్ పాండే. మరి తుహిన్ కాంత్ పాండే ఎవరంటే ఆర్థిక కార్యదర్శి పని చేస్తున్నారు. మరి తుహిన్ కాంత్ పాండే సెబీకి 11వ చైర్మన్గా రావడం జరిగింది. మరి ఈయన 3 సంవత్సరాల పాటు ఉంటారు, 3 years పాటు ఉంటారు. మరి గతంలో ఈయనకన్నా ముందు 10th చైర్పర్సన్ ఎవరు ఉన్నారంటే మాధవీపూర్
మాధవిపూర్ బచ్. మాధవిపూర్ బచ్ ఇంపార్టెన్స్ ఏంటంటే సెబీకి పాస్ట్ ఉమెన్ చైర్పర్సన్, ఓవరాల్గా అయితే 10th చైర్పర్సన్. మరి పాస్ట్ ఉమెన్ చైర్పర్సన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, ఉమెన్స్కి ప్రాధాన్యత ఇస్తూ. ఉదాహరణకి CISF తొలి పాస్ట్ ఉమెన్ DGP ఎవరంటారు? ఓకే, నేనా సింగ్. నెక్స్ట్ వన్, రైల్వే బోర్డుకి తొలి మహిళా చైర్మన్గా ఎవరు పనిచేశారు? గత తెలంగాణ గ్రూప్ 3లో అడిగారమ్మా. జయవర్మ సిన్హా రైల్వే బోర్డుకి తొలి మహిళా చైర్పర్సన్ జయవర్మ సిన్హా. SBIకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తొలి మహిళా చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తి అరుంధతి భట్టాచార్య. ఇప్పుడు సెబీ కొత్త చైర్పర్సన్గా వచ్చిన వ్యక్తి తుహిన్ కాంత్ పాండే. ఈయన ఒక ఆర్థిక కార్యదర్శి. అదే ఆర్థిక శాఖ మంత్రి అయితే నిర్మలా సీతారామన్. మరి సెబీ కొత్త చైర్పర్సన్ మార్చి 1 నుండి 2025 నుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు ఉంటారు. ఒక 3 years. మరి సెబీ అనేది 1988లో ఏర్పాటు అయిందన్న. మరి సెబీని చట్టంగా చేసింది ఎప్పుడంటే యాక్ట్ అండ్ ఎప్పుడు 1992. సెబీ ఏర్పాటు 1988, ఇది యాక్ట్గా మారింది 1992, చట్టంగా మారింది. మరి సెబీ ప్రధాన కార్యాలయం ముంబై. సెబీ ముఖ్య ఉద్దేశం స్టాక్ మార్కెట్ బ్యాంక్ అని పిలుస్తారు. ఇక్కడ మీకు గతంలో కూడా చెప్పా RBI. మరి సెబీ అంటే ఒక బ్యాంకు. నెక్స్ట్ RBI కూడా బ్యాంక్ నానా. ఒకసారి చూస్తే RBI కానీ SBI, నెక్స్ట్ LIC, నెక్స్ట్ వన్ నాబార్డు, NABARD, నెక్స్ట్ వన్ సెబీ. ఇవి బాగా గుర్తుపెట్టుకునే ఎగ్జామ్స్లో మన క్వశ్చన్స్ వస్తాయి. మరి RBI 1935, SBI 1955, మరి LIC 1956, నాబార్డు 1982, సెబీ 1988. ఇవి 5 కూడా ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉంటాయి నాన్న, ముంబైలో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే వార్తలో ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే మరి ఏమంటాం అంటే ఐక్యతా విగ్రహం అంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి, భారతదేశానికి తొలి ఉప ప్రధాని. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఏ పేరుతో పిలుస్తారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, బార్దోలి మహావీరుడు, భారతదేశ ఉక్కు మనిషి అని పిలుస్తారు నాన్న సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీదుగా 597 అడుగులతో 597 feetsతో గుజరాత్లో అహ్మదాబాద్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. గుజరాత్లో ఏ నది ఒడ్డున ఉందంటే నర్మదా నది ఒడ్డున ఉంది నాన్న. అలాంటి ఈ విగ్రహాన్ని మనకి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గుజరాత్లో పర్యటనకు వచ్చిన ఒక 4 days పాటు. ఈ సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు ఆమె. గమనిస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల పర్యటనలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శించారు. ఎక్కడ ఉంది? నర్మదా జిల్లాలో ఏక్తా నగర్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. ప్రధానంగా నర్మదా జిల్లా అంటే గుజరాత్ గుర్తు రావాలి. 2023 సెప్టెంబర్ 4 అంటే గుర్తు రావాల్సింది. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ 12 అడుగుల విగ్రహం ఎవరిదంటే మహాత్మా గాంధీది. మహాత్మా గాంధీ 12 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? 2023 సెప్టెంబర్ 4 దాన్ని గుర్తుపెట్టుకుని న్యూఢిల్లీ. 12 ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్య 12. మహాత్మా గాంధీ విగ్రహం 12 అడుగులు. ప్రస్తుతం బ్లూ ఫ్లాగ్ బీచెస్ పరిశుభ్రంగా ఉన్న బీచ్లు భారతదేశంలో 12 ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తించిన షెడ్యూల్స్ 12 అని గుర్తుపెట్టుకోవాలి. జనవరి 12 స్వామి వివేకానంద బర్త్డే, నేషనల్ యూత్ డే. ఏప్రిల్ 12 ఇంటర్నేషనల్ స్పేస్ డే అని గుర్తుపెట్టుకోవాలి. మరి మే 12 ప్రపంచ నర్సుల దినోత్సవం, వరల్డ్ నర్స్ డే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26 వార్తలు ఉంది. ఈ బడ్జెట్ను 2025 ఫిబ్రవరి 28వ తారీఖున అంటే ప్రవేశపెట్టినారు.
మరి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్, ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్ ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్ అనేది బడ్జెట్ గతంలో పేపర్లో ముద్రించి ఇచ్చేవారు, ఈసారి డైరెక్ట్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్ అని గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని ఎవరు సమర్పిస్తారన్న ఆర్థిక శాఖ మంత్రి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మరి ఈసారి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే సూపర్ 6, నెక్స్ట్ వన్ ఇతర హామీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఈ బడ్జెట్లో. నెక్స్ట్ వన్ వ్యవసాయ బడ్జెట్ని పర్టికులర్ ప్రవేశపెడతారు, అంటే ఈ బడ్జెట్తో కలిపే. మరి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు. నెక్స్ట్ వన్ అన్నదాత సుఖీభవ కింద 20,000 ఆర్థిక సాయం చేయనున్నారు, అంటే అన్నదాత సుఖీభవ కింద రైతులకు. దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000. నెక్స్ట్ వన్ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తాము, ఉచిత సిలిండర్లు. నెక్స్ట్ తల్లికి వందనం పేరుతో పిల్లల తల్లులకు సాయం అందిస్తారు 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ పెట్టి గత ప్రశ్నలు. ఫస్ట్ వన్ ఇండియన్ బిస్మార్క్ అనే బిరుదు ఎవరికి కలదు? ఇండియన్ బిస్మార్క్ అనే బిరుదు ఎవరికి కలదు అంటున్నాడు. ఆప్షన్ 1 సర్దార్ పటేల్, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 గాంధీ, ఆప్షన్ 4 తిలక్. తిలక్ అంటే బాల్ గంగాధర్ తిలక్ నాన్న. నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ, భారతదేశం తొలి ప్రధానమంత్రి అని పిలుస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అమ్మ ఇండియన్ బిస్మార్క్ అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే మనకి ఎవరు నాన్న అంటే ఇందిరాగాంధీ. నెక్స్ట్ వన్ గాంధీ, మీ అందరూ తెలుసు. ఈ గాంధీ పేరు మీదుగా ప్రతి సంవత్సరం 2003 నుండి ఎన్ఆర్ఐ డే జరుపుకున్నాం, ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? ఆడు నేషనల్ సైన్స్ డే అన్నదమ్మా. నేషనల్ సైన్స్ డే అయితే February 28. మరి ఇంటర్నేషనల్ సైన్స్ డే, ప్రపంచ సైన్స్ దినోత్సవం అంటే మనకు గుర్తు రావాల్సింది November 10 గుర్తు రావాలి. February 4 అంటే మనకు గుర్తు రావాల్సిందన్న వరల్డ్ క్యాన్సర్ డే గుర్తు రావాలి, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం గుర్తు రావాలి. November 5 అంటే మనకు గుర్తు రావాల్సింది నేషనల్ సునామీ డే గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, క్రింది వాన్లో ఆస్ట్రియా రాజధాని. మనకి డిఎస్లో తప్పనిసరిగా క్యాపిటల్స్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు, క్యాపిటల్స్ రాజధానులు. మరి ఆస్ట్రియా రాజధాని ఆప్షన్ 1 కాన్బెర్రా ఇచ్చారు, కాన్బెర్రా. మరి కాన్బెర్రా అంటే ఆస్ట్రేలియా అని గుర్తుకొస్తుంది మనకి. బెల్గ్రేడ్ అంటే యుగేస్లేవియా. జకార్తా అంటే గుర్తు రావాల్సింది ఇండోనేషియా గుర్తు రావాలి. ఇండోనేషియా న్యూ క్యాపిటల్ మరలా చేంజ్ చేశారు, జకార్తా నుంచి మరలా కొత్త రాజధానిగా చెప్పారమ్మా, కొత్త రాజధానికి అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇండోనేషియా న్యూ క్యాపిటల్ నుసన్తారా. మరి దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ వియన్నా. ఆప్షన్ 4 అవుతుందన్న. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న మన కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.